ఇంటర్వ్యూలో ఇంత డెప్త్‌గా ప్రాజెక్ట్ గురించి అడుగుతారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ కోడింగ్ గూడా చాలా డెప్త్‌గా అయితే అడిగారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలోన నా కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎలా నేను అప్లై చేశాననే దాని గురించి అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వెల్కమ్ బ్యాక్ టు మను డైరీస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాగ్నిజెంట్‌కి ఎలా అప్లై చేశానంటే, ఫస్ట్ నేను అప్లై చేసిన కంపెనీ వచ్చేసి రివేచర్ అనమాట. యాక్చువల్‌గా కాగ్నిజెంట్ అనేది రివేచర్‌కి క్లయింట్. సింపుల్‌గా చెప్పాలంటే రివేచర్ అనే కంపెనీ మనకి అసోసియేట్స్‌ని అంటే క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అండ్ క్లయింట్ ఇంటర్వ్యూకి మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. అంటే 3 months వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు రివేచర్ వాళ్ళు. ఆ తర్వాత మనకి ఫైనల్ ఇంటర్వ్యూ అనేది కాగ్నిజెంట్‌తో ఉంటుంది. ఎందుకంటే కాగ్నిజెంట్ అనేది రివేచర్ వాళ్ళకి క్లయింట్. సో, అక్కడ మనం ఫైనల్ ఇంటర్వ్యూ 3 months ట్రైనింగ్‌లో ఏమైతే తీసుకుంటామో దాని మీద వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ క్లియర్ చేసుకున్న తర్వాత మనకైతే కాగ్నిజెంట్‌లో జేఎన్‌సీ రోల్ అనేది ఆఫర్ చేస్తారనమాట. సో, ఇలా అయితే నా ప్రాసెస్ జరిగింది. అండ్ నా అప్లికేషన్ డేట్స్ ఎలా అంటే, ఫస్ట్ నేను రివేచర్‌కి అప్లై చేసింది వచ్చేసి November 10th or 11th 2025. అండ్ షార్ట్ లిస్ట్ అయ్యానని నాకు మెయిల్ వచ్చింది 29th November అనమాట. 2025లోనే. అండ్ నాకు ఫస్ట్ టెస్ట్ వచ్చేసి November 30th అయితే జరిగింది. అది జస్ట్ బేసిక్ అనమాట. అంటే మనకి కమ్యూనికేషనే రివేచర్‌లో. అండ్ దాని తర్వాత 2nd December వచ్చేసి కమ్యూనికేషన్ క్లియర్ చేసినట్టుగా మెయిల్ వచ్చింది. అంటే మనకి మామూలుగా సూపర్ సెట్ ద్వారా ఏజెన్సీకి ఎలా అప్లై చేసుకుంటే మనకి కమ్యూనికేషన్ రౌండ్ జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే జరిగిందనమాట. ఫస్ట్ రౌండ్ వచ్చేసి. దాని తర్వాత మనకి క్లయింట్ ఇంటర్వ్యూ అనేది అంటే వాళ్ళు ముందుగానే క్లయింట్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలన్నమాట ట్రైనింగ్‌కి రివేచర్‌లో తీసుకోవాలంటే. ఆ ఇంటర్వ్యూ వచ్చేసి నాకు December 6th అయితే జరిగింది. వాళ్ళు జస్ట్ బేసిక్‌గా ఊప్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. అండ్ బేసిక్ స్ట్రింగ్ అండ్ అర్రే ప్రోగ్రామ్స్ మీద అయితే చేశారనమాట ఇంటర్వ్యూ. అండ్ ప్రోగ్రామ్స్‌ని అక్కడే రాయమంటారు, మనం రాయాలి. సో, ఆ ప్రోగ్రామ్స్ కూడా అండ్ ఆ క్వెషన్స్ ప్రోగ్రామ్స్ మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి. నేనైతే మెటీరియల్‌ని మీకు సెండ్ చేస్తాను. అండ్ నేను 6th క్లియర్ చేసిన వెంటనే కాగ్నిజెంట్ క్లయింట్ ఇంటర్వ్యూ అది బేసిక్ అనమాట. అది క్లియర్ చేసిన వెంటనే ఆఫర్ లెటర్ అనేది నాకు రివేచర్ నుంచి వచ్చింది. ఏమని వచ్చిందంటే అది కండిషనల్ అండ్ ట్రైనింగ్ ఆఫర్ లెటర్ అనమాట. అంటే 3 months 12 weeks మేము ట్రైనింగ్ ఇస్తాము. ఆ తర్వాత మీకు క్లయింట్ ఇంటర్వ్యూ అంటే మళ్ళీ కాగ్నిజెంట్ అనేది ఇంటర్వ్యూ చేస్తుంది. అది 1 hour ఉంటుందని దాంట్లో మెన్షన్ చేసి మరీ ఇచ్చారనమాట. జాయినింగ్ వచ్చేసి 22nd ఇచ్చారు. సో, నేనైతే 22nd జాయినింగ్‌కి రెడీ అయ్యాను. బట్ లొకేషన్ వచ్చేసి వీళ్ళు ఎలా అంటే మనకి రివేచర్ వాళ్ళు కంపెనీ నుంచి ట్రైనింగ్ ఇవ్వరనమాట. అంటే వాళ్ళ కంపెనీలోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇవ్వరు. వీళ్ళు మల్టిపుల్ కాలేజెస్ తోటైతే మల్టిపుల్ లొకేషన్స్‌లో కొలాబరేట్ అయ్యి ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇచ్చిన లొకేషన్ వచ్చేసి మండ్య PES ఇంజినీరింగ్ కాలేజ్. అక్కడ ఆ కాలేజ్‌తో రివేచర్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి అక్కడ మాకు ఒక ల్యాబ్ ఇచ్చేసి, ల్యాబ్ అంటే ఒక రూమ్ అనమాట, కంప్యూటర్ ల్యాబ్. అలాంటిది ఒకటి ఇచ్చేసి డైలీ మాకు అక్కడికి ఒక ట్రైనర్ వచ్చి ఆఫ్‌లైన్‌లో అక్కడ ట్రైనింగ్ అయితే జరిగింది. సో, ఇలాగా ట్రైనింగ్ పీరియడ్‌లోనే మనకు వీక్లీ అసెస్మెంట్లు, వీక్లీ టెస్ట్‌లు అండ్ ఒక 2-3 times క్వాలిటీ చెక్ ఇంటర్వ్యూ లాగా తీసుకుంటారనమాట. రివేచర్ వాళ్ళు బేసిక్ ఇంటర్వ్యూస్ అయితే తీసుకుంటారు. వాళ్ళు మెన్షన్ చేసిన వాళ్ళు ముందుగానే మనకు ఒక ఒక కంటెంట్ బుక్ అనేది ఇస్తారు. అందులో ఏమేమి ఉంటాయనే దాన్ని బట్టి అంటే ఆ ట్రైనింగ్‌లో ఏమేమి నేర్పిస్తారనేది అయితే అక్కడ ఉంటుంది. మాకొచ్చేసి జావా FSC ఇచ్చారనమాట. సో, నేను అంతకుముందే జావా మీద ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి నేనైతే జాయిన్ అయిపోయాను. అది కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట. అన్నీ క్లియర్ చేసుకుంటే అంత మంచి పర్ఫార్మెన్స్ తోటి నేను మార్చ్ మధ్యలో వరకు వచ్చాము. మార్చ్ మధ్యలోనే మాకు ఫైనల్ ఇంటర్వ్యూ వచ్చేసి కాగ్నిజెంట్ తోటి March 28th ఉంటుందని ఒకసారి మాకు ఇంటిమేషన్ మెయిల్ వచ్చింది. సో, ఇంకా అక్కడితో ట్రైనింగ్ పూర్తయిపోయింది. March 11th అయిపోయింది. కాకపోతే మేము March 15th వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. అండ్ మండ్యలోనైతే మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. అక్కడంతా ఆల్ సెట్, అంత మంచిగా ట్రైనింగ్ మంచిగానే జరిగింది. అండ్ ఈజీగా అండర్స్టాండింగ్ కూడా అయ్యేదనమాట ట్రైనర్ చెప్పేది. March 28th మాకు ఇంటర్వ్యూ ఉందని తెలిసిన 1 week బిఫోర్ నుంచి నిద్ర లేదు ఇంకా ఫుల్ ప్రిపరేషనే అనమాట. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా వాళ్ళైతే మనకి మెటీరియల్ సెండ్ చేస్తూ ఉంటారు రివేచర్ వాళ్ళు. దాన్ని బట్టి మేము ఇంకా రాత్రింబవళ్ళు దాని మీదనే మంచిగా వర్కౌట్ చేసి టైం స్పెండ్ చేసి బాగా ప్రిపేర్ అయ్యాం.
అండ్ మనకి ఈ ట్రైనింగ్ 12 వీక్స్ ట్రైనింగ్లోనే టూ ప్రాజెక్ట్స్ అయితే చేపిస్తారు అనమాట. ఒకటి వచ్చేసి మైనర్ ప్రాజెక్ట్ అండ్ మేజర్ ప్రాజెక్ట్. మేజర్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. దాని మీదనే ఎక్కువ డెప్త్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇంటర్వ్యూలో పడతాయి. నాకు కూడా అలాగే పడ్డాయి అనమాట. సో March 28 వరకు అయితే బాగా ప్రిపేర్ అయ్యాం 1 వీక్. March 28కి మేము బెంగళూరులోన మాన్యతలో ఉన్న కాగ్నిజెంట్ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇచ్చాము. అక్కడ కూడా విర్చువల్గానే తీసుకుంటారు త్రూ సూపర్ సెట్ అనమాట. మనకి వాళ్ళేం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఏం తీసుకోరు. సో అక్కడైతే ఇంటర్వ్యూ నాకు 11 o'clock అలా స్టార్ట్ అయ్యింది. వాళ్ళైతే విర్చువల్గా తీసుకున్నారు. నాకు అరౌండ్ 1 hour అయితే ఇంటర్వ్యూ జరిగింది. అక్కడ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రో అడుగుతాడు అనుకున్నా, బట్ ఆయన అడగల. నాకు మెయిల్ ఇంటర్వ్యూర్ అనమాట. ఆయన ఏం అడిగిందంటే డైరెక్ట్గా నీ ప్రాజెక్ట్ గురించి నువ్వేం చేసావు, నీ మోటివ్ ఏంటి, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అప్లికేషన్ అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్కే నాకు ఫ్యూజులు పోయినాయి. బట్ నేను ప్రాజెక్ట్ బాగా చేశాను కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఎక్స్ప్లెయిన్ చేశాను. అతను ఇంప్రెస్ అయ్యాడు అండ్ చెప్పాడు అనమాట, నీ దగ్గర మంచి స్కిల్ ఉందని కూడా నాకు చెప్పాడు. అండ్ అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఇచ్చాడు. సింపుల్ ప్రోగ్రామ్సే. ఏంటంటే ఒక లిస్ట్ని తీసుకొని దాన్ని సార్ట్ చేయాలి అండ్ ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలని. ఇంకొకటి వచ్చేసి SQL క్వైరీ. సెకండ్ హైయెస్ట్ శాలరీని ఫైండ్ అవుట్ చేసేది. అండ్ అందులోనూ కూడా మల్టిపుల్ వేస్ అయితే రాయమన్నాడు అనమాట. లైక్ మ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేసి, డెన్స్ ర్యాంక్ ఫంక్షన్ యూజ్ చేసి, అండ్ ప్రోనమ్ ఫంక్షన్ యూజ్ చేసి, ఈ 3 వేస్లోనైతే రాయమని చెప్పాడు. నేను రాశాను. ఓకే అని చెప్పి ఒక 50 minutes 50 to 1 hour అయితే మాకు ఇంటర్వ్యూ బాగా జరిగింది. సో ఫైనల్గా నాకు అర్థమైపోయింది నేను బాగా ఇచ్చాను, నాకు కాన్ఫిడెన్స్తో ఉన్నాను. 28th ఇంటర్వ్యూ ఇచ్చేసి నేను మా ఊరికి వచ్చేసాను. నాకు April 12th లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే వచ్చిందనమాట. లైక్ నువ్వు ఇంటర్వ్యూ క్లియర్ చేసావు, నువ్వు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యావు అన్నట్టుగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే వాళ్ళు పంపించారు త్రూ సూపర్ సెట్ అనమాట. అక్కడ నేను యాక్సెప్ట్ చేసి మొత్తం ఈ ప్రాసెస్ అంతా మనకి వీళ్ళు ఇంటిమేట్ చేస్తూనే ఉంటారు. రివేచర్లకు మనకి జాయినింగ్ ఆన్ బోర్డింగ్ అయ్యేంత వరకు మనతో పాటే మనకి డీటెయిల్స్ ఇస్తూ మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుందని మన దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు మనకి ఇలా కోఆర్డినేషన్ తోటి అయితే మనకి హైరింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. పిన్ టు పిన్ క్లియర్గా ఉంటుంది. బట్ నాకైతే రివేచర్ అనేది చాలా హెల్ప్ చేసిందని చెప్తాను. నా జాబ్ వరకు చాలా 2 years గ్యాప్లోన నాకు రివేచర్ ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ రివేచర్. అండ్ బట్ ఇక్కడ ఏంటంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చిన తర్వాత చాలా రోజులు పట్టింది నాకు. 3 months దగ్గర 3 months అయితే పట్టింది ఆఫర్ లెటర్ రావడానికి. బట్ ఇది ఎవరి చేతుల్లో ఉండదు, ఇది కంప్లీట్లీ కాగ్నిజెంట్ వాళ్ళ డెసిషన్ అనమాట. దీంట్లో నా ఎవరిని ఏమని చెప్పడానికి లేదు. July 7th ఆన్ బోర్డింగ్ అని మాకు ఇప్పుడు June 21st ఆఫర్ లెటర్ అండ్ ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ మెయిల్స్ అయితే వచ్చాయి కాగ్నిజెంట్ నుంచి. సో మాకు ఇంకొక నెగిటివ్ థింగ్ ఏంటంటే, నెగిటివ్ అని చెప్పలేను కానీ నాకు పాజిటివే అంటాను. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం. సో నాకైతే జాయినింగ్ ఆన్ బోర్డింగ్ ఇక్కడ కోల్కతా ఇచ్చేసారు. సో నేను ప్రజెంట్ కోల్కతా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో నాకైతే ఇలా జరిగింది కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. అండ్ మీకు ఏమైనా కాగ్నిజెంట్ ఇంటర్వ్యూస్కి టిప్స్ కావాలన్నా అండ్ రివేచర్ గురించి ఎలా అప్రోచ్ అవ్వాలని తెలుసుకోవాలనుకున్నా నాకైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు ఏమైనా మెటీరియల్ కావాలన్నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు మెటీరియల్స్ అయితే సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.